రోజు మన ఇళ్లలో ఆఫీసుల్లో వాడుతున్న మొబైల్స్ ల్యాప్టాప్లతో పని అయిపోతే అవి చివరికి చేరేది చెత్త కుప్పలకే. చూసేందుకు సాధారణ చెత్తలా కనిపించినా ఇవే ప్రమాదకరమైన ఈ వేస్టేజ్గా మారుతుంది. మిగతా వేస్టేజ్తో పోలిస్తే ఈ వేస్టేజ్ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఈ వ్యర్థాలు ప్రమాదకరమన్నారు వైద్య నిపుణులు. నేటి జీవన విధానంలో మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీలు, బ్యాటరీలు కంపల్సరీ అయిపోయాయి. పరికరాలు పాడవగానే వాటిని చెత్త కుప్పల్లో పడేయడం సాధారణమైపోయింది. అయితే ఈ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. లోపల దాగి ఉన్న సీసం, మెర్క్యూరీ, క్యాడ్మియం, ఆర్సెనిక్ వంటి పదార్థాలు గాలి, నీరు, నేలలో కలిసిపోతూ రోగాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాలకే ముప్పని డాక్టర్స్ అంటున్నారు. ముఖ్యంగా ఈ వేస్టేజ్ కాల్చినప్పుడు విడుదలయ్యే విషవాయువులు ఊపిరితిత్తుల్లో చేరి ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లాంటి సమస్యలు తెస్తాయి. వీటిని ఎక్కువగా స్క్రాప్ ఏరియాలలో పనిచేసేవారు అనుభవిస్తున్నారని చెబుతున్నారు డాక్టర్లు. పాడైన బ్యాటరీలు, ఛార్జర్లు, సర్క్యూట్ బోర్డ్స్లోని రసాయనాలు చర్మంపై పడితే దద్దురులు, కాలినట్లు మంట, అలర్జీలు ఏర్పడి స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. డే టు డే లైఫ్లో మీరు చూస్తూ ఉంటారు, మనం వాడే పొద్దున లేవంగానే ఇప్పుడు నార్మల్ బ్రష్ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్రష్ అయిపోయింది. సో మన డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్స్తో సంబంధం ఏర్పడింది. మనమైతే మాస్క్ వాడుకోవాలి, ఈ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజల్ చేయాలి. దాన్ని అన్నిటినీ తీసుకెళ్ళి మనం ఒక దీంట్లో డంప్ చేయకుండా ఈ వేస్ట్ని మాత్రం సపరేట్గా మనం ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. పేషెంట్స్ చలికాలంలో ఎక్కువ మన రెస్పిరేటరీ కంప్లైంట్స్తో అంటే ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులతో రావడానికి కారణం ప్రతి పేషెంట్కి ఏదో ఒక పదార్థానికి అలర్జీ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ 40 to 50% ఆఫ్ ద పేషెంట్స్ కొందరికి అలర్జీ. మనకు వింటర్లో చాలా కామన్గా మనం చూసే పల్మనాలజీ వైజ్ అంటే ఊపిరితిత్తుల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు మెయిన్లీ టెంపరేచర్లో మార్పులు గణనీయంగా ఉంటాయి. కాబట్టి సడన్గా టెంపరేచర్ తగ్గుదల వల్ల మనకి కొన్ని రకాల వైరస్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సీసం, ఆర్సెనిక్ వంటి లోహాలు రక్తంలో చేరి రక్తహీనత, తలనొప్పి, నరాల బలహీనత వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లల్లో ఇది మరింత ప్రమాదకరమని అంటున్నారు డాక్టర్స్. దీర్ఘకాలంగా ఈ వేస్టేజ్ రసాయనాల వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, నీటి ద్వారా శరీరంలోకి వెళ్లి కిడ్నీ పనితీరుపై ప్రభావం, కాలేయం కూడా ఇబ్బందులు. గర్భిణీలకు, కడుపులో ఎదుగుతున్న బిడ్డకు కూడా ఈ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ తో అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ముఖ్యంగా పిండం ఎదిగే సమయంలో ఎదుగుదల రూపం రావడంతో పిండం పుట్టాక ఆటిజం బారిన పడే అవకాశాలున్నాయని అంటున్నారు వైద్యులు. ఈ వేస్టేజ్ అంటే ఈ టీవీస్ కానీ, ఈ ల్యాప్టాప్స్ కానివ్వండి, బ్యాటరీస్, ఓల్డ్ బ్యాటరీస్ అవనివ్వండి, సో ఇవి బర్న్ చేసినప్పుడు మనకి సర్టెన్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ రిలీజ్ అయిన వాటికి ప్రెగ్నెంట్ మదర్ ఎక్స్పోజ్ అయినప్పుడు లైక్ అవి కంటామినేటెడ్ వాటర్ తాగినా, లేదంటే కంటామినేటెడ్ ఫుడ్ తీసుకున్నా కొన్ని, లేదంటే ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ సంభవించవచ్చు. లైక్ ఇలాంటి ఈ వేస్టేజ్ అనేది మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. లైక్ ఆర్సెనిక్ కానీ, క్యాడ్మియం కానీ, మెర్క్యూరీ కానివ్వండి, లెడ్ కానివ్వండి, క్రోమియం అవనివ్వండి. సో ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు మదర్కి ఎనీమియా రావచ్చు, అంటే రక్తహీనత ఏర్పడే అవకాశం రావచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ అవ్వటం కానీ ప్రెగ్నెన్సీస్లో, లేదంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేవి కూడా జరిగే అవకాశం రావచ్చు. లేదంటే థైరాయిడ్ డిస్ఫంక్షన్, ఒక్కొక్కసారి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. పాత ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను పడేయకుండా, కాల్చకుండా మున్సిపల్ కలెక్షన్ సెంటర్లకు ఇవ్వాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. లేదంటే ప్రత్యేక ఈ వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లకు అప్పగించాలని చెబుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ వేస్టేజ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు.